సందర్భాలు వస్తాయి. దేవుడు తల్లి గర్భంలో పుట్టించినప్పుడు వారి అందరినీ మంచి వారిగానే పుట్టించాడు. తప్పులు కొట్టి దేవుని నామమున ఘనపరుస్తాం. ఎవరు చెడ్డవారు కాదు, కానీ కొన్ని సందర్భాన్ని బట్టి మారిపోతుంది. మనము సందర్భాన్ని బట్టి మారే వాళ్ళుగా ఉండకుండా, ఒకవేళ మారిన వారుగా ఉంటే, నేను వాక్యాన్ని మళ్ళీ కూడా మీకు ఎవరైనా సందర్భం దొరికినప్పుడు మీకు వాక్యాన్ని చెప్తాను. ఎందుకంటే ఈ మాటని చెప్పానంటే, మనలో ఉన్న స్వభావాన్ని, ప్రాచీనమైన స్వభావాన్ని, పాత స్వభావాన్ని యేసు నామములో తొలగించబడాలి. ప్రతిరోజు నువ్వు మార్పులోనికి రావాలి. ప్రతిరోజు మందిరంలో మారాలి. నైనా ఒక శిల్ప కళాకారుడు ఒక శిల్పను చేసేప్పుడు అతను చేసేడు ఆ శిల్పము కేవలము ఒక్క ఒట్టి రాయిని తీసుకున్నప్పుడు కొన్ని రోజులు దాన్ని చెక్కుతూ కొన్ని రోజుల తర్వాత ఆ శిల్పకారుడి యొక్క తీసుకున్న రాయి రూపము మారుతుంటుంది. నిజమా అబద్ధమా? రాయి ఎలా తీసుకున్నాడు అలాగే ఉంటుందా? శిల్పకారు యొక్క చేతిలో అది తను ఎలా ఊహించుకొని చెక్కుతున్నాడో ఆ రూపము ముందర కనిపిస్తుంటుంది. ప్రభుల ముందర దేవుడు అనుకున్న సంకల్పము ఆయన ముందర నువ్వు కనిపించాలి రూపముగా. తబులుగడి దేవుని ఘనపరుస్తా. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మీ రూపము మారాలి, మీ స్వభావాలు మారాలి, మీ క్రియలు మారాలి. దేవుడు మిమ్మల్ని మార్చులాగా, దీవించులాగా మీరు కూడా ప్రార్థించండి. నేను కూడా ప్రార్థిస్తాను. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక.